హలో అందరికీ, ఇవాళ వచ్చేసి రొట్టెతో ఉప్మా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఏంది రొట్టెతో ఉప్మా అని నవ్వకండి ఎవరు. చాలా సింపుల్గా సూపర్గా ఉంటుంది. టేస్ట్గా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి తినండి. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే పదే పదే అడిగి మరీ తింటారు. పిల్లలు అన్నం తినడానికి కానీ ఏమైనా తినడానికి మారం చేస్తారు కదా, ఇది ఒక్కసారి చేసి మీరు ఇస్తే మరీ అడిగి మళ్ళీ చేయించుకొని తింటారు. ఏం లేదండి, జస్ట్ మనకు రొట్టెలు ఉంటాయి కదా, చేసుకుని నైట్లో చేసుకుని మిగులుతాయి. ఆ రొట్టెలు కొద్దిగా గాలికి పెడితే కడక్కలాగా ఉంటాయి. దాన్ని చిన్న చిన్నగా పీసెస్గా చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చికాయలు తీసుకోవాలి. పచ్చికాయలు తీసుకొని కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చికాయలను ఉల్లిగడ్డను వేసుకొని అవి కూడా కొద్దిగా ఫ్రై లాగా చేసుకోవాలి, వేపుకోవాలి. జస్ట్ లైట్గా కలుపుకోవాలి. జస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకే కలుపుకోవాలి. మనము చాలా ఫ్రై అంటే ఫ్రై కూడా చేయొద్దు, ఇట్లా గోల్డెన్ కలర్లో వస్తుంది అలా చేసుకోవద్దు. ఉల్లిగడ్డ కొద్దిగా పచ్చిగా ఉంటేనే మనకి ఆ రొట్టెలో టేస్ట్ బాగుంటుంది. పచ్చివాసనకి మనకి ఒక 5 minutes వరకు ఇట్లా మనం కలుపుతూ ఉంటూ ఫ్రై చేసుకోవాలి. దాన్ని పచ్చివాసన వెళ్ళే వరకు కలపాలి. దాన్ని కొద్దిగా అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇందులో మనము ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది మనకి ఇది. కానీ ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు, పిల్లలు తింటారు, మనం కూడా తింటే మనకి ఆయిల్తో ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ఆయిల్ ఎక్కువ వేసుకోలే. నేను కొద్దిగా ఎక్కువ కొద్దిగానే వేసుకున్నా. మీరు కూడా చూసి క్వాంటిటీ వేసుకోండి అంతే. అల్లం ఉప్పు వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి, కొద్దిగా వేయించినట్లు చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో నేను 3 రొట్టెలకు 2 గ్లాస్ వాటర్, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత కూడా అవి కూడా బాగా కలుపుకోవాలి. వాటర్ని మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత మనము ఒక 5 minutes అలా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఉమ్మగిలుతుంది. ఇది బాగా ఇట్లా ఉమ్మగిలిన తర్వాత మనకి ఆల్రెడీ కట్ చేసుకున్న రొట్టె ఉంటుంది కదా, ఈ వాటర్లో వేసుకోవాలి. అంతే, సింపుల్ అండి ఇది. ఎలా అంటే కొద్దిగా మనకి థిక్నెస్గా రావాలి. ఇది మొత్తం వాటర్ అంతా పీల్చుకొని కొద్దిగా థిక్గా ఉంటుంది, అలా రావాలి థిక్గా. ఇలా మరగాలి చూడండి. వాటర్ మరిగినాక ఆ రొట్టె ఉంటుంది కదా, పొయ్యి మనం కొంచెం చిన్నగా పెట్టేసుకొని ఆ రొట్టె ఇంట్లో వేసేసుకోవాలి. మనము రొట్టె వేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలి.